హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడపిల్ల జీవితం సవితి తల్లి పెట్టే కష్టాలు పార్ట్ 22 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అలా కాలేజీకి పోకపోతే ఏమైతుందే? పోవాలమ్మా, ఇయ్యల్లా వేరే టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ ఖచ్చితంగా రాయాలి. ఇంటి నిండా చుట్టాలను పెట్టుకొని ఏం పోతావు? అనంతా చేసిన కదమ్మా, ప్లీజ్ అమ్మా ఈరోజు పోతా. ఆ టెస్ట్ కంపల్సరీ రాయాలి. నీకు నిన్న మొన్న ఏమని చెప్పినా 2 రోజులు కాలేజీకు 4 రోజులు పనికి పోవాలే, నువ్వు నాతోటి రావాలని చెప్పినా లేదా? ప్లీజ్ అమ్మా, నీతోటి కాలేజ్ లేనప్పుడు పనికి వస్తా గాని కాలేజ్ ఉన్నప్పుడు మాత్రం నన్ను కాలేజ్కి పోనీ అమ్మా. అదు ఇంట్లో మందే ఉండే, ఇప్పుడు నువ్వు పోకుంటే ఏంది? లేదమ్మా, టెస్ట్ ఉందని చెప్తున్నా కదా. ఏమైంది? అది ఇలా కాలేజీకి పోకపోతే ఏమైతుంది? ఇది ఏమున్నా కాలేజు అని బాగా ఎగబడి ఉరుకుతుంది. ఓనితి ఇంటికాడు ఉండేమన్నా చేసేది ఉన్నదా? కాదు, ఆ చుట్టాలే ఉండే, నాకు సాతనైతే లేదు, ఎంతేదన్నా పని చేస్తదని. రాదు బిడ్డ మరి. ఓ నానా, కాలేజ్ లో టెస్ట్ ఉంది నాన్న ఇయ్యల్లా. అది ఖచ్చితంగా రాయాలే. మళ్ళా రాయకపోతే సారు బాగా సీరియస్ అవుతాడు. పోతే ఓని తీయ కాలేజీకి పొలం కలిసినప్పుడు ఓ 2 రోజులు ఓదు తీయి. ఏమో ఇక నీ గౌరవం నాకు తెలుస్తలేదు. అరే నీ ఇష్టం తీ, నీ ఇష్టం ఆమె ఇష్టం, నేనేం చేస్తా గాని. మా పొలం కలిసినప్పుడు ఉంటా గాని ఇప్పుడు వెళ్తామ్మా కాలేజ్కి ప్లీజ్. ఆ తమ్ముడేమో దీని గురించి అచ్చే, ఈ దొంగ బొడ్డి ఎటు సంధిచ్చి పాడైతలేదు. వాడు ఇంకా లేవలేదు, లేస్తే ఎందుకు పంపించినమంటాడు, ఎట్లంటాడు? సరేతి ఇక పోయి సావు. కాలేజీకి పోయి చదువుతానవో లేకపోతే ఆ నెంబడ ఈ నెంబడ తిరుగుతానవో? ఎందుకమ్మా అట్లా మాట్లాడుతావు? నాకు అట్లాంటి ఎవ్వరు లేరు. ఓ నువ్వు కాలేజీకి అయితే పో. నాకు దీన్ని చూస్తే ఏదో డౌట్ వస్తుందయ్యా. ఇంత సోకుల పడి ఎవల గురించి కాలేజీకి పోతాందో ఏమో. ఇక కాలేజీకి అన్నాక పోరా అనే సోకుల పడి పోతుర్రు అని అంటే ఏం సోకుల పడుతుంది తీ, ఊకే ఎందుకు అనుడు? ఓ నా పతట్లోడా ముయ్యి, మొన్న 2 డ్రెస్సులు కావాలనంటే ఎందుకు గొరిచ్చినావు? పైసలు ఉత్తగానే వస్తానయా? మరి కాలేజీకి పోయేటోళ్ళకు బట్టలు ఉండాలి, అందరు కొనుక్కుంటుర్రు. నానా నాకు లేవు, పాత డ్రెస్సులే ఉన్నాయి అని అంటే 2 కొనిచ్చిన. ఆ 2 మందం పని వెయ్యాలే. ఏమో అనుకుంటానవు గాని ఎయ్యదా తీ, పొలం కలిసినప్పుడు అత్తది తీయే. ఏమో తియ్యి. ఇంకా లేవలేదు ఇల్లు. రాత్రికి అంతగానం తాగిపిత్తివి మా తమ్మునికి, వాడు మంచిగా అన్నాడు. అండని తీయి, లేచి ఒర్రే బదులు రాత్రంతా ఒరుకుంటూనే ఉన్నాడు. ఎప్పుడు అన్నాడో ఏం కథను. అరే వారి, ఇయ్యల్లా కాలేజు ఎందుకు డుమ్మా కొట్టిపిచ్చినవురా? పీకు తైపోగదరా మనం కాలేజ్కి. నేను ఓంగా ఎవడద్దన్నారా? నేను రాను అని చెప్పినా, నువ్వు ఓత అయిపోవు కదా. నువ్వు రాకపోతే నాకు పోబుద్ధి అవుతుందారా? నాకు అస్సలకే పోబుద్ధి కాదు గాని. ఏం లేదురా, లావణ్యతోటి మాట్లాడాలి. నిన్న వాళ్ళింటికి చుట్టాలు వచ్చిర్రు, రాత్రి ఫోన్ చేయలే. ఏం జరిగిందో ఏమో అని నా భయం నాకురా. ఇక నేను కాలేజ్కి పోతే ప్రొద్దున్నే పోవుడాయే, లావణ్యతోటి మాట్లాడడానికి వీలుండదు కదా. ఇంటికి చుట్టాలు వచ్చిరానంటాను, ఆమె ఇప్పుడు కాలేజ్కి వస్తుందా? ఏమోరా, అత్తరో రాదో చూద్దాం, టైం ఉంది కదా ఇంకా. అరే మరి లావణ్యను ప్రేమిస్తాన్నావు గాని పెళ్లి చేసుకుంటావారా? పెళ్లి చేసుకోవడానికే కదరా ప్రేమించేది. అబ్బో, వాళ్ళ సవితి తల్లి మస్తు డేంజర్ది. అది నీకు ఇత్తదంటవా? ఇయ్యకపోతే లావణ్యను లేపుకపోయి పెళ్లి చేసుకుంటా. అంతే తప్పించి లావణ్యను ఇంకో చేతిలో పెట్టి బలి కానియ నేను. అత్తారా ఇద్దరు, కాకి పిట్టును నీ లావణ్య. అవునరా, అత్తంది కదా. అయ్యో మీరు ఇలా కాలేజ్ పోలేదా? పోలేదు. ఏం పోతారు తీ, 1 రోజు పోవుడు 4 రోజులు ఇంటికాడు ఉండడు. ఇక గట్ల పోతే చదువు వస్తుందా? ఓ నువ్వు బాగా చదువుతారు తీ. నీ చేతిలో బ్యాగ్ ఏది? ఊకే ఆ బ్యాగును
ఇటు ఎవడు మోయాలని అన్నే వారేసిన నేను. సరే గాని లావణ్య, మీ చుట్టాలు వచ్చిర్రు కదా, పోయిర్రా? ఉన్నారు, ఇంకా లేవలేదు వాళ్ళు. ఎందుకు ఫోన్ చేయలే? ఇక వాళ్ళు ఉన్నారు కదా, నేను ఆ రూమ్ లా పడుకోలేదు, వాళ్ళ దగ్గరనే పడుకున్నా. అవునా, మరి ఏమైందో ఏమో, ఎందుకు ఫోన్ చేస్తలేదని నేను ఆగమౌడిడా. ఇక ఏం చేయాలి, వాళ్ళు ఉన్నారని చెయ్యలేదు శ్రీను. సరేలే, ఆ దరిద్రుడేమన్నా అన్నడా? ఇలా ముచ్చట నాకు అర్థం కాదు. ఏమీ అనలేదు, నీకు ఫోన్ చేసినప్పుడు చెప్తలే. సరే గాని తిన్నవా లేదేమన్నా? ఏం తినలేదు. ఎందుకు ఉపవాసం ఏంది అల్లా? కాదు, స్లిమ్ కావాలని తింటలేం. ఓ నువ్వు బాగానే దొడ్డున్నావని ఇంకా స్లిమ్ అవుతావా? స్లిమ్ ఇక స్లిమ్ అయితే మొత్తం రోత పాడైతావు. ఇప్పుడు చూసేటోళ్ళు కూడా చూడరు, కళ్ళు మూసుకుంటారు. ఇక ఏ ఉర్రకుటిల్లు నువ్వు. తినలే? తినలేదు. తిన్నదే అన్నమున్ను చికెన్ ఉంది గాని అది ఎందుకో నాకు తినాలని అనిపించలేదురా. ఇక సప్పుడేక వచ్చినా. తినకుండా ఉండకు అని చెప్పినా లేదా నేను? ఇప్పటికే ఘోరం అవుతున్నావు, నేను ఎంత చెప్పినా కూడా నువ్వు వినేటట్టు లేవు కదా. ఇంతగాని ఇక అంత సల్లన్నం ఎట్లా తినాలని సప్పుడేక వచ్చినా. సరే, నువ్వు నైట్ అయితే నాకు కాల్ చేయి గాని ఇప్పుడు నేను నీకు పైసలు ఇస్తా. ఆడ పోంగ టిఫిన్ సెంటర్ ఉంటుంది చూసినావా బాబాయ్ది, అలా టిఫిన్ చేసిపో. అమ్మో అద్దురా, ఎవరన్నా చూసి మా డాడీకి చెప్తే చెప్పని ఏముంది. పైసలు ఎక్కడి అని బెదిరిస్తారా? బా, నువ్వేం మనిషివే, నాకు అర్థం కాదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళకు భయపడుకుంటూనే ఉంటావు. చెప్తే ఒక్కసారి నువ్వు వినేదానివి కాదా? ఎదురుకు మాట్లాడితేనే మన జోలికి రారు లావణ్య అని చెప్తానే ఉన్నా. ఇంకెప్పుడే నువ్వు నా మాట వినేది? నాకు అర్థం కాదు. సీరియస్ కాకు ప్లీజ్. మరిగా శ్రీను, ఏంది పిల్ల నీకు? నేను తినమంటావు, మరి నేను తినద్దా? నాకు కూడా ఒక 30 రూపాయలు ఇయ్యి, ఇద్దరికి ఆయనతో తింటాం. సరే, 60 రూపాయలు ఇస్తా, ఇద్దరు టిఫిన్ చేసి కాలేజీకి పోర్రి. సరే, అర్థమైందా? బెదిరియకు. నేనేం బెదిరిస్తలేను కానీ నువ్వు తినా అని అంటే నాకు ఎక్కలేని బీపీ మొత్తం పెరుక్కుంటది. ఫస్ట్ టిఫిన్ చేసి కాలేజీకో. సరే, మరి వెళ్తున్నా. వెళ్ళు. పోరి, గింత మంచిగా శ్రీను నిన్ను మంచిగా చూసుకుంటాండే. అవునే, నేను తినకపోతే వానికి పిసలేత్తది. ఏంట్రా తినకపోతే గంత బెదిరిస్తున్నావు? తినాలరా, ఆమెను నన్ను మించి ఇంకా ఎవరు తినమంటారా చెప్పు? సవితి తల్ల దాని బొంద పెట్ట, అది ఎంత తినకుంటే అంత నయ్యం అని అది చూస్తుంది. అయ్యగాడ ఏమున్న పొలం అంటాడు, అటు అంటాడు, ఇటు అంటాడు, తిన్నవా అని అడగడు, పన్నవా అని అడగడు. ఇక ఆమెను అడిగేది పట్టించుకునేది ఎవర్రా? నన్ను మించి ఎవరు లేరు. వాళ్ళ తల్లి ఉంటే పట్టించుకునేది కావచ్చు, వాళ్ళ తల్లి ప్లేస్లా నేను వచ్చిన కాబట్టి నేను ప్రతి ఒక్క విషయం లావణ్య గురించి తప్పకుండా కేర్ తీసుకుంటా. సరేలేరా, ఇప్పుడు ఎటు పోదాం రా? నీ పొద్దంతా బోరు కొడుతుంది. కాలేజీకి పోతే దాన్ని దీన్ని చూసుకుంటూ ఉండే వరకు టైం పాస్ అవు. నీదో బాధ. ఫోన్ వస్తాంది ఆవురా. హలో బామ్స్. బావా, ఎక్కడున్నావు? ఇలా కాలేజు బందా? అవును, పోలేదు. మీరు వస్తున్నారా కాలేజ్కి? నేను కూడా పోలేదు. ఇవాళ మీ ఊర్లోనే ఒక చిన్న పని ఉందట రాజుకు, అటే వద్దామని అనుకుంటున్నాం. నేను నీకు నైటే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా, కాలేజ్ కోకురా శ్రీను ఇయ్యాల అని. ఇక నువ్వు కూడా పోలేదు కదా? లేదు, పోలేదు బావా. రండి, ఏ టైం వరకు వస్తారు? ఇంకో గంట వరకు వెళ్తాం రా. సరే రారీ, మేము ఈయనే ఉంటాం గాని నువ్వు వచ్చినాక ఒక ఫోన్ కొట్టు, లేకపోతే ఇంటి దగ్గరికి రా బావా. సరే చేస్తా తీరా. ఇప్పుడు వచ్చిండు కదా శ్రీకాంత్ గాడు ఈడికే. అవునా, ఎప్పుడొచ్చిండు? మళ్ళా చెల్లెనేమన్నా అన్నడట్నా? ఏమన్నా అంటే ఒక మాట చెప్పు, నీ అక్క వాడిని పాత్ర పెట్టేద్దాం. లేదు, ఇక ఏం అనలేదట. ఇప్పుడే మీ చెల్లె కాలేజ్కి పోతుంది అడిగినా. సరే రా, వస్తాం మేము గంట వరకు. ఓకే బావా. సరే ఉండు. మా బాబా వస్తుండట్రా. మనము చికెన్ ఫ్రై చేయించుకొని థమ్స్అప్ స్ప్రైట్ తీసుకొని అటు కూర్చొని తాగుదామా? మా బావ వచ్చినప్పుడల్లా పాపం అట్టిగానే పోతుండు. బయట కూర్చొని స్ప్రైట్ తాగుకుంటా చికెన్ తినుకుంటా తిన్నది ఫ్రెండ్స్ తోటి వేరే ఉంటదిరా. మన బాబాయ్ లేడారా? కిలంతా పట్టుకుపోయి బాబాయ్కి ఇద్దాంపా. అండిస్తాడు, అండిచ్చినందుకు 100 150 తీసుకుంటాడు, ఇచ్చేద్దాం. ఫస్ట్ అయితే అడుగుదాం పారా. పోవద్దా ఇంటికిగా? నడు. పోదాం తీయే అమ్మా. ఇక పోయి ఏం చేసేది ఉన్నది? రేపు పొద్దుగాల పోదాం తీయే. ఇవాళ ఒక్కరోజు ఉందమిడా. సిగ్గులేని బాడుకోవు, సిగ్గు అనిపిస్తలేదారా? రాత్రి బగ్గదాయి గా పొల్ల పక్కకొచ్చి పంటివి పొల్ల మీద చేతేతివి పూసుకన పొల్ల వాళ్ళ అమ్మకు వాళ్ళ అయ్యకు చెప్పుతే అక్క ఏమనుకుంటది, వాళ్ళ అయ్య ఏమంటాడ్రా? సిగ్గులేనోడా, నీతోటి ఏడికొచ్చినా నాకు గండమే పాడైంది. ఈ గండం ఆవులవోను, ఇంకా ఉంటావు సిగ్గు లేకుండా ఉండి ఏం చేస్తావురా నువ్వు? నడువు పోదాం.
అరే ఏమైతాంది చేతెత్తే ఏమన్నా చేసిందా నేను నీ అవ్వ ఇంకా ఏం చేస్తావురా? ఇంకా నువ్వు మాట మాట్లాడుతున్నావారా బద్మాషోడా? ఏమైందే చెల్లే కొడుకుని తిడతావు? ఏం లేదు ఇక పోదాం పాని అంటానా, ఇంటికాడ పనున్నదే అక్క. అయ్యో పోదాం తీయలేవే, ఇయ్యాల ఒక్క రోజు ఉండి రేపు పోదాం తీయలేవే, నువ్వు ఉంటే నేనుంటా. అమ్మో ఈ బాడుకో మళ్ళా తాగుతాడు. తాగి ఆ పిల్లని గిట్ల ఏమన్నా అన్నాడు అనుకో, ఇక అల్లుడు ముంగట బిడ్డ ముంగట ఇజ్జత్ పోతుంది. ఆ ఇజ్జత్ తీసుకునే బదులు పీకింది నయ్యం. అబ్బో పనున్నది, ఇక్కడి అక్కడనే వారేసి వచ్చిన్నే అక్క. నేను కావాలంటే నువ్వు రా అటు పోదాంపా. నేనేడత్తనే, నాకు పని లేదా? మరిగా ఏమైందే? అనాలు ఎయి పొర్రి తిందాం. అదే చికెన్ ఉంది, ఇంటి బియ్యం పెట్టినా. పోదాం పోదాం అని అంటాంది బిడ్డ చిన్నవ్వ. చిన్నమ్మ నువ్వు రానే రావు, ఉంటే ఏమైతుందే? అద్దు బిడ్డ, ఇక పోతాం తిని. తానం చెయ్యం ఏది చెయ్యం, ఇంటికాడనే తానం చేస్తాం. నువ్వోయే అమ్మ ఇయ్యాల ఒక్కరోజు నేను అక్క దగ్గర ఉంటా. పీకుడు పని చేస్తావా? ఇడ ఉన్న పనాడ పెట్టుకొని ఈడుంటా అని అంటాను. ఉన్న కాడికి మాజాలు నడువు సక్కగా. ఉంటే ఉండంతి ఏ గంతగనం బెదిరియబడుతుంది. ఉండుదేదది బిడ్డు, ఆడ పనున్నది. ఓ బాగానే పని ఎత్తగొడతాన్నావు తీయాడా. నాకు బస్సు వాయే, నువ్వు ఉంటావు కావచ్చని నేను ఉంటిని. నువ్వు ఉండేందే అక్కడే పొద్దుగల బస్కు ఓ. మేము పోతాం తిన్నాక. తేపో బిడ్డ అన్నం కూర తిని పోతాం. అవ్వ ఒకటే పాటనా ఇక చెప్పింది తినవా? ఓ పోవాలే. సరే తీ అన్నం కూర తీసుకొత్తది తిందాం. ఏముంటమే అక్క, నిన్న రాత్రి బగ్గదాగి బాడుకోవు గా పిల్ల మీద చేతేసే. మళ్ళేదని ఎత్తే అల్లుడు ముంగట ఇజ్జత్ పోదా అనే అక్క. ఏమైతుంది చేతెత్తే? మావేనాయే వరుసకు ఏమైతుంది? ఏసి రోత పాడగాను అట్లుంటాదే అక్క. ఇజ్జత్ పోతుంది అల్లుడు ముంగట. ఏమి ఇజ్జత్ ఇయ్యే, అన్ని నీకు ఇచ్చంత్రాలు. ఊకోయ్ అక్క నీ అవ్వ. ఓరి ఎటు పోయిందే కనిపిత్తలేదు. కాలేజీకి పోయిందిరా. నీ అవ్వ కాలేజీకి ఎందుకు పంపించినవే? నేను ఉన్నప్పుడన్నా పోకుంటా ఉంటే ఏమైతుంది? అది ఆగుతాందా? పోతా పోతా అని ఉరికింది. నీ అవ్వయ్యలు ఒక్కరోజు ఉందామంటే అవ్వ ఆగుతలేదు. ఏం పని చేస్తారా మరి? ఉంటే ఏమైతుంది? నువ్వేమో దీని గురించి అల్లాడి పోవడితివి. అటో ఇటో ఈ సంవత్సరం గడవంతీరా నీకు అంట పెడతా గాని. నీ అవ్వ రాత్రి చూసినవా అనే అది పోయి మా అమ్మ పక్కల వన్నది. నేడబోయి దాన్ని గెలుకుతాను అని. అదేరా నేను అద్దని చెప్పినా, నీ రూమ్ లో నువ్వు వండుపో అనే చెప్పినా. చెప్పుతే ఇన్లేదు దొంగది. అయితవైతే ఈ అమ్మ చెప్పుతే ఇనది. ఇక పోతా, ఇక ఏం చేయాలి? నువ్వే 2-3 రోజులు అయినాక మా ఇంటికి రాలేవే అక్క. ఇప్పుడు ఏడత్తరా? పనులు లేవా? పొలం కలవాలే. పొలం కలుసుడే 2-3 రోజులు అవుతుంది కావచ్చు. తర్వాత ఇట్లా అత్త తీరా. సరేనే, మంచి ఛాన్స్ మిస్ అయ్యాని అవ్వ రాత్రి. అయితవాయే గాని ఊకే తాగుకుంటా తిరగకు. ఇంతేదన్నా పని చేసుకో. చేయపోతే అట్టేనే ఉంటున్నా అని. అదే మరి. అవు మల్లక్క, చూసినవా రానే రాకపాయే సుశీలవ్వింకా. అని మాట పట్టుకున్నావే బహురూపులాడిది. అది పోసక్క పొద్దుగాలనే అత్తనే నరిసి పొద్దుగాల వచ్చి నీ కైకి లత్త తీయానన్నది. ఈ వారకు పత్తట్లేదు జాడట్లేదు. మరి కొడుకుని పట్టుకొని ఏమిటికి పోయిందో ఏం కథను. తీయే రోతగాడిదిని అన్నది. ఆ గాడిది కొడుకైతే ఉన్నోళ్ళని లేనోళ్ళని అందరిని గెలుకుడే. దీన్ని గెలికిండు కావచ్చు పోరడు. గెలికిండు అందరిని గెలుపుడేనే. మొన్న నేను ఎంటకలీర పోసుకున్నా, అది అప్పుడే తానం చేసిందే నరిసి. బయటకు వచ్చే వరకు పోరడు రోడ్డు మీద పోతాండు. ఇక నన్ను చూసి అట్లనే ఆగి నన్నే చూస్తాండే రోత పోరడు. ఇక అందంగల్లా ముసలి దొరికిందని చూడవచ్చు. ఏంది? అవునా ఎలింగి? ఏమనుకుంటానో ఈ కాలాన ఎట్లా పడైర్రు. పడుసు పోరగల్లకు ముసల్ది కావాల్సి వస్తుంది. నువ్వు ఇట్లా ఎవడాలి గెలికిండా అనుకో, వాణ్ణి ఇదే బురదల ముంచి రందును. నిన్నెందుకు గెలుపుతారు? నీకు రాయమల్లు ఉండనే ఉండే. మారిగా లేనోళ్లకు బాధ. ఈ బొడ్డే ఉన్న నన్నే అంటది. కానీ ఇట్రా ఇట్రా నీళ్ళ బాటిల్ పెట్టుకో బిడ్డ. బంటాయి తోటి పంపు, నువ్వే వస్తాం గాని. ఆంటీ పిల్లగాడు బంటి బాగా సోపతి. అవునే నరసావా, మీ పిల్లగానికి గిట్ల గసొంటి కథలు ఉన్నాయా ఏంది? ఊకోపోసక్క నువ్వు మళ్ళా ఇట్లా అనేవు. నా పిల్లగాడు ఏందనుకుంటావు? సుక్క సుక్క. నా పిల్లగాడికి మేన మరదలు ఉండనే ఉండే. మరదలున్నాక ఇంకో దాని మీద కన్నెందుకు ఉంటది? నీ కొడుకు కూడా మంచోడే. నీ కొడుకును ఆ బంటి పిల్లగాడు ఇద్దరు మంచోళ్ళే. ఏనన్నా కలిసినా కూడా ఎంత మంచిగా మాట్లాడతారే. అవు నీతోటి అందరు మంచిగానే మాట్లాడతారు. ఏవతో కుక్క గులిగినట్టే గులుగుతాంది. ఏవత్తి నేను అనేది. ఆంటీ బాటిల్ ఎడబెట్టాలే. అడబెట్టు బొడ్డు మీద పెట్టు. ఏం బంటి పిల్లగా ఏం సంగతి? మీ అమ్మను పనికి రమ్మంటే అత్త
ఇష్టనే లేదు కదా. అమ్మకు బాగా నడుము నొప్పి లేస్తాంది, అందుకే ఈ మధ్యలో పనికి పోతలేదు. మా డాడీ కూడా ఏ పనికి పోకుమని చెప్పిండు. అయితే గాని నీకు లవర్ ఉన్నదా? లవరు నాకెవరు లేరు. మరి ముసల్దాన్ని ఇట్లా పట్టావు. ఛీ, మీరు భలే మాట్లాడతారు. ముసల్ది నాకెందుకు? ఈ పోషికేడ పని లేదు, ఉన్నోళ్ళందరినీ గెలుక్కుంటుంటది. పోయనాని నువ్వు అలా నీళ్లు పెట్టి పోర్రి. సరే ఆంటీ, మేము పోతున్నాం. పోర్రి పోర్రి. గమ్మసుంటాడు. పాట వాడే నర్సి, ఓ పాట వాడు. ఏం పాట పాడాలి మల్లక్క? ఏం పాటలు వచ్చి పాడైతలు? కొడుకు లగ్గం ఎప్పుడు చేస్తావే? ఇప్పుడేనా? నేను ఇప్పుడు ఎందుకు చేస్తా? అయ్యే ఇంత బువ్వనన్న తింటాం. లగ్గం చేస్తేనే బువ్వ పెట్టాలా? అట్టిగాన్ని పెడతది మీకు రోజు. పెట్టే జర పుణ్యం ఉంటది. నా చేత్తోటి తిని తిని నాకంతా పిసలేస్తాంది. అంత రోతాండుతావా కూరలిగా? బాయిడ ఎంత ప్రశాంతంగా ఉంటది. నా లావణ్యతోటి వచ్చి ఇక్కడ కాసేపు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా ఉండొచ్చు గాని లావణ్యనేమో రాదాయే. ఎర్రోడు అటే ముట్టిండు కదా, కూరున్ను థమ్సప్ స్ప్రైట్ తీసుకొస్తా అన్నాడు, అటే ముట్టి పాడేయండు. హలో బావా. వేర్ ఆర్ యు బామ్మర్ది? బావా, ఈ చెట్టు కింద ఉన్ననే, పెద్ద చెట్టు కింద. ఓహో, మనం ఆట ఆడుకున్న చెట్టు కిందనా? అవునవును, ఇక్కడికే రారి. వచ్చిర్రా? దగ్గర దాకా వచ్చినాం. సరే రారి బావా ఇక్కడికే. ఓకే ఓకే. నాకై నువ్వు నీకై నేను ఉంటే చాలు కదా, మనలో మనము మనకై మనము ఉంటే చాలు కదా, నీకోసం నేనున్నా, నా కోసం నువ్వుంటే. అమ్మో, కొంచెం అయితే మా అమ్మకు మస్తు డౌట్ వచ్చేది. అవ్వ ఈ ముచ్చట లావణ్యకి చెప్తే భయపడుతుందని లావణ్యకు ఈ టాపికే చెప్పలేదు. అరే బామ్మర్ది, గివన్ ఎందుకు తెప్పించినవురా? ఏ తినలేవు బావా, ఎప్పుడు వచ్చినా అట్టిగా అత్తుర్రు పోతుర్రు, అందుకే నేను ఈ రోజు ఈ చేపియాలని చేపిచ్చిన. నీకు ఏడా పని లేదు శ్రీను. ఏమైతాంది రాజు, తాగుర్రి, స్ప్రైట్ సల్లా ఉంటది. వెళ్ళే మంచి ఉందా రా? కాలేజ్కి పోయింది అయ్యల్లా? పోయింది. ఒకసారి చూడబుద్ధి అవుతుంది. ఆమెను ఎట్లా చూసేది? ఇంటి దగ్గరకు పోతే ఆ దొంగ ముఖబ్ది వీళ్ళందరెవరో అని ఆగమైతుంది కావచ్చు. కాలేజ్కి పోయి ఇంటికి పోయేటప్పుడు ఇటు నుండే రోడ్డు మీదకి వెళ్ళి పోతుంది. పిల్దంతి బావా వస్తుంది ఇటు. పాపం ఇప్పుడు ఎట్లుంటుంది ఆమె? వాళ్ళ అమ్మ గట్లనే ఆమెను అజ్జెత్తందా? ఇప్పుడు అంతగానం ఏం లేదు. నువ్వు మంచిగా చూసుకోవాలరా బామ్మరిది. చూసుకుంటా బావా. అయింది టిల్లు సాబ్, మింగుతానవు చూస్తానవు, కుయ్యమంటలేవు కుడుకుమంటలేవు. ఏం చేయాలరా? మీరు మాట్లాడుతురు కదా, మాట్లాడనని ఇంటానా? వానికి ఏంది, వానికి రందా మన్నా, తింటాడు తిరుగుతాడు. ఓ నీకు బాగా రందున్నదిరా వారి. పెళ్ళాన్ని ఎట్లా సాదాలి, పిల్లలు పుట్టే పిల్లల్ని ఎట్లా సాదాలి, బడికి ఎట్లా పంపాలని నీకు బాగా రందుంది కదరా. నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ అదే కదరా. జరుగుంటదిరా ఫ్యూచర్ ప్లాను. టిల్లు, మరి నీకు ఈ ఊర్లో లవర్స్ లేరా? నాకు లవర్లు గివర్లు లేరు. ఉన్నారు. నీది వలుగుతుంది, నేను చెప్తానా. ఎవరు? చూపిస్తావు. అవన్నతోటే కాలేజీకి పోతుంది. అరే వారి ఇక కర్రె పోరికి నాకు అంట పెడుతున్నావురా. కర్రదైతేంది ఎర్రదైతేందిరా, నీ అవ మనసు మంచిగా ఉండాలి గాని రూపం చూస్తావారా, కలర్ చూస్తావారా? అయ్యో నువ్వు ఒర్రాకురా వారి, నేనంటే జత్తవు. నీకంటే మంచిగా ఎర్రగా బుర్రగా అందంగా ఉన్న అమ్మాయి దొరికిందని నువ్వు ఆగుతలేవు కదా. మీరు కొట్టుకోకుర్రా వారి. తాగుర్రి. తాగు రాజు. కిందనైతే సూపర్ ఉంది నిజంగా. ఏం చిన్నప్పటి ఉంది, దీని కిందనే బాగా ఆడుకునేటోళ్ళం, ఎప్పుడు ఇటే వచ్చేటోళ్ళం. అవునవునరా, నాకు కూడా గుర్తుంది. అవ చికెన్ ఎవరితోటి ఫ్రై చేయించినావు గాని సూపర్ ఉన్నది బామ్మర్ది. ఇక మేము పోతాం, వచ్చిన పని కాడికి పోవాలే. చెల్లెని చూస్తా అంటరి. అదే ఆమె ఎట్నుండి పోతుందో అక్కడికి పోదాం పారా, ఇక చూసి పోతాం. సరే మరి పార్రి. తినంగెళ్ళే ఇంటికి పోతదిగా, టైం అయింది, కాలేజు క్లోజ్ చేస్తారు, వస్తుంది బావా. ఇక చూసి పోర్రి, ఇంటికి రావా? ఏ ఇంటిగా చేంజ్ చేయాలి, మళ్ళీ అత్తమ్మ ఉండు అని తలుగుతుంది. ఇక నాకు మంచిగా అనిపించేది. సరేలే, అగో వస్తాంది. అగో అన్నయ్య ఎప్పుడొచ్చిర్రు? మేమారా అప్పుడే వచ్చినాం. అవునవారా చెల్లెమ్మ, నిన్ను చూసిపోదామని ఈ టైం దాకా ఆగినాం. బాగున్నయ్య. పోయిర్రు ఈ రోజు? ఇక పోతాంరా, పని మీద వచ్చినాం. ఇక నిన్ను చూడాలని ఇంతసేపు ఆగినాం. నీ ఆరోగ్యం అన్ని మంచిగా ఉన్నాయా? మంచిగా చదువుకుంటున్నావా? చదువుకుంటున్నాన్నయ్య. ఏం టెన్షన్ తీసుకోకరా, మేము ఉన్నాం నీకు, సరేనా? సరే అన్నయ్య. ఓటిల్లు, నువ్వు అన్నది గీ అమ్మాయేనా? కాదు. ఏమన్నాడు? నువ్వు టిల్లు లవర్ వాట కదా. కాదు,
ఆయన నన్ను లవ్ చేస్తుండే కానీ నేను ఆయన చేస్తలేను. ఓ పోరి దౌడ పొంట ఒకడుతుకుదా, నేను నిన్ను లవ్ చేస్తానా? ఏం మాట్లాడతానా నువ్వు? ఓ కాకోడా, నిన్నెవరు లవ్ చేస్తారు గాని అయ్యే లవ్. సరే అన్నయ్య మరి వెళ్తా. సరే పో చెల్లె, నిన్ను చూసినాం మాకు సంతోషం అయింది. సరే సరే పో. పోయిర్రా అమ్మ అమ్మమ్మ వాళ్ళు? ఓ నువ్వు ఉండమంటే ఉన్నవా? ఉరుకులాడుతీవు కదా, పోకపోతే ఉంటారా? మా అమ్మున్నది, మా చిన్నమ్మ పోయింది. అమ్మయ్యా అవునా, సరే సరే తీ. పోకుంటే అయిపోవు కదా బిడ్డ, ఉంటే అయిపోవు కదా. ఇక టెస్ట్ ఉందని పోయిన నానా. సరే నడు, బోళ్ళు బట్టలు ఇల్లు అదంతా ఊడ్చుకొని రాపో. ఏ పెళ్ళుండి బందే బా, అటు పోవుడు, కాలేజ్ కోవుడు. ఎందుకమ్మా? పొలం కలవాలని అంటలేనా? సరేలే పోదాం. నాకు కలవడం రాదు కదా. నేను నేర్పిస్తా కదా. సరే పని అయిపో, ఆ పని వేసి సాయి పెట్టుపో. మీరు పొలం కలుగుర్రి, నేను కరెంటు పెట్టి మడికి మలిపి అత్తా. సరే సరే పో. ఎట్లా కలుసుడమ్మా? నేను ఎప్పుతా, నువ్వు కలువు. అర్థమైందా? గాడిదున్నావు, ఇంకా పని నేర్చుకోవత్తలేదు నీకు. రేపు అట్టిగానేనా ఓ ఇంటికి ఇస్తే నేర్చుకుంటమ్మా. నడివే ఆడ నిల్సొని చూస్తానవు. అంగు బర్రైనట్టే అయితానవు, బర్రె తిన్నట్టే తింటానవు. పని చేయమంటే నీకు సాతన అయితే లేదు. ఎత్తున్నా కదమ్మా. ఇట్లా గిట్లా ఇది నాకు వస్తలేదమ్మా. ఎంతసేపు ఆయన నీకు నేను చెప్పబట్టి. అయ్యో అమ్మా, ఎందుకమ్మా ఇట్లా దాన్ని నువ్వు? ఎంతసేపు అవుతుందా నేను చెప్పబట్టి? ఒక్క పని ఎయ్యా సాతన అయితే లేదు. మాటకు మాట మర్రపడుకుంటా నువ్వు అన్నదే సాధించుకుంటా అత్తున్నావు. దొంగముండా, ఇదంతా నువ్వే కలవాలే. నీకు కాలేజ్ లేదు, మన్ను లేదు. ఆ తమ్ముడు వచ్చిండు ఉండే అంటే ఉరుకులాడుతీవి కదనే. తమ్ముణ్ణి పెళ్లి చేసుకోవానే నువ్వు నా తమ్ముణ్ణే పెళ్లి చేసుకోవాలే. అంతే తప్పించి నిన్ను ఇంకోనికిచ్చి కట్నం పోసి పెళ్లి చేసే అంత మా దగ్గర మాకు స్తోమత లేదు. అమ్మా నీకు దండం పెడతామ్మా. నా పెళ్ళి అయ్యే వరకు ఎవరితోటో ఒక్కరితో అవుతుంది కానీ ఊకే నన్ను ఇట్లా కొట్టకమ్మా ప్లీజ్. ఎందుకు నన్ను ఇట్లా కొడుతుర్రు మీరు? నేను మీకు మనిషి లెక్క కనబడతలేనా? అబ్బా అమ్మా కొట్టకమ్మా ప్లీజ్ అమ్మా, నీ కాళ్ళు మొక్కుతానమ్మా. నువ్వే పని చెప్పినా కూడా నేను చేస్తానమ్మా. ఎందుకమ్మా ఇక్కడికి కూడా తీసుకొచ్చి కొడుతున్నావు? ఎంతసేపు ఆయన నీకు ఏపబట్టి నీకు చేయసాధన అయితే లేదు. ఏ ఆగే, ఏమైంది? ఎందుకు కొట్టానవు? చూసినావా, దీన్ని పని నేర్చుకో, పని చేయంటే నేను చెయ్యా, నాకు ఏ ఎత్తలేదని రుబాబ్గా చెప్తాంది. పని నేర్చుకోపోతే ఎట్లా? అని చెప్పినప్పుడు అది నేర్చుకొని చెయ్యాలే కదా. ఎందుకు దెబ్బలు తింటానవు? నేను చేస్తానంటున్నా నాన్న, కానీ నన్ను కొడుతుంది. నీ లంగ మాటలు ఎందుకే? నువ్వు చెయ్యానన్నవా? నీ అయ్యతోటో మాట మాట్లాడతావు, నాతోటో మాట్లాడతావు. అసలు నువ్వు మనిషివా గాడిదివా? అని చెప్పినప్పుడు చెయ్యాలే. అసలు నువ్వు మనిషివేనా? ఎన్ని రోజుల నుండి మీ ఇద్దరిని నేను భరించుకుంటా అత్తున్నా. నువ్వు అసలు నా కన్న తండ్రివేనా? అట్లాంటానవేంది? ఇప్పుడు నేను నిన్నేమన్నా? ఏమన్నా అని అంటున్నావు. అన్ని ఆమె చెప్పినవి నమ్ముతున్నావు. నువ్వు కూడా నన్నే అంటున్నావు. అసలు నువ్వు మనిషివేనా? నాకు అర్థం కాదు. ఆమంటే నన్ను కన్న తల్లి కావచ్చు, బయట నుండి వచ్చిన ఆమె కావచ్చు. నువ్వు నన్ను కన్న తండ్రివే కదా. మా అమ్మని ఇష్టం ఉండి పెళ్లి చేసుకొని నన్ను ఇష్టంతోటే నువ్వు కన్నావు కదా. నీకన్నా కొంచెమన్నా నా మీద దయా జాలి అనేది ఏమాత్రం లేదా? ఊకున్న కొద్దీ పొట్టు కొట్టుకుంటా నా జీవితాన్ని నాశనం చేస్తుర్రు. ఏంటే నోరు పెంచినావు? నోరు పెంచకపోతే ఎన్ని రోజులని నోరు మూసుకొని ఉండాలి? నాకు ఆ పని రానే రాదు. నేర్చుకుంటా అన్నా కూడా నువ్వు పెళ్లి చేసుకోవాలి, నా తమ్ముడిని పెళ్లి చేసుకోవాలి, అంగవాడాలి, అది ఇదని ఇష్టం ఉన్నట్టు తిట్టుకుంటా నాకు కొడుతున్నావు. నీ చేతులు ఎట్లా వస్తున్నాయి? నోరు ముయ్యి, నోరు బాగాలేత్తాంది. దొంగముండ గుంజుకపోయి బాయిల వారెత్తా ఏమనుకుంటానవో? సంపు ఊకూకే ఇట్లా చంపే బదులు ఒకటేసారి బాయిల నూకి నన్ను చంపింది నయం కదా. ఎందుకు నా జీవితంతో ఇట్లా ఆడుకుంటుర్రు మీరు? చూసినావా, దీన్ని చదివిపియద్దు, దీన్ని ఎక్కడ ఒత్తాలో అక్కడనే ఒత్తాలి అని అంటే నువ్వు విన్నావా? చూడు ఇప్పుడు ఇది మాటకు మాట ఎట్లా మన దిక్కు రివర్స్ అయ్యి మాట్లాడుతుందో. ఏ లావణ్య, ఇదేనా పద్ధతి నువ్వు మాట్లాడేది? అసలు నువ్వు తండ్రివేనారా? నీకు ఓ పద్ధతి ఓ పాడు అనేది ఉన్నదారా? నువ్వేంద్రా నాకు బువ్వ పెట్టి నన్ను జాదేది? దొంగ బాడుకో, ఈ క్షణమే నీ ఇంట్లోకి వెళ్ళి పీక్తా నేను. నన్ను అంత టార్చర్ చేస్తుర్రు. ఒక్కసారి పోయి పోలీస్ స్టేషన్ లో కూర్చుంటే మీ భాగోతం అంతా బయటపడుతుంది. నువ్వు అంతగానో ఏం టార్చర్ చేసినావని అట్లా మాట్లాడుతున్నావు? ఇట్లా పనంతా చేయాలి నేనే.
తిట్లు తినాలి, దెబ్బలు తినాలి, ఈ చేన్లకొచ్చి చేన్ల పనులు చేయాలి. మీరు ఇప్పిన డ్రాయర్ కాడ నుండి నాతోటి విండిపించుకుంటుర్రు. మీరు పాపం తలుగుతుంది మీకు ఏ రోజునో. పోనీ పోనీ నా తండ్రే కదా నా తల్లే కదా అని నేను అనుకుంటా అంటే నన్ను రోజు రోజుకు ఎంత బాధ పెడుతుర్రు. ఇంకా ఎన్ని రోజులని బాధలు భరించుకుంటా మీతోటి నేను పడుకుంటా రావాలి. ఓ నీకు అంతగానం కట్టవైతే నీ దిక్కున్న కాడికి పోయి చెప్పుకోపో, పోయి ఉండిపో. మరి అసొంటిది నన్నెందుకు గన్నవురా నువ్వు? చెప్పురా, నన్నెందుకు గన్నావు? నా తల్లి అనిపోంగని ఇంకో దాన్ని వేసుకొని దాన్ని మాటలు పట్టుకొని నన్ను ఇట్లా ఆటాడిస్తురు. నాకు ఇక భరించా తరం అయితలేదు. నన్ను ఇట్లా మీరు ఇట్లనే కొట్టేది తిట్టేది ఉంటే మాత్రం నేనేం చెయ్యాలో అదే ఎత్తా. నాదేనా తప్పు ఉన్న రోజు నన్ను నిలదీసి మీరు అడుగుర్రి. నేను కాదు అని అనా ఏం తప్పు చేయక ముందే నన్ను ఇంతగానం కొడుతుర్రు. నేను పొలం కలుపుతుంటే కూడా నన్ను వెనక నుండి తన్నింది ఇష్టం వచ్చినట్టు కొడుతుంది. అయినా ఇదెవ్వతి నన్ను కొట్టడానికి? నువ్వెవతివే నన్ను కొట్టడానికి? నీకేం హక్కున్నదే నన్ను కొట్టడానికి? చెప్పే. అంటే బుక్కెడు కూడుకు నేను తొక్కులేసుకున్న రోజులున్నాయి. అన్నం ఖరాబ్ అయింది పెట్టినావు. నీకు అన్ని పనులు నేను చేస్తున్నా. బోళ్ళు బట్టలు ఇల్లుడుచుడు అన్ని నేను చేసి పెడుతున్నా. ఏం హక్కుందని నువ్వు నన్ను కొడుతున్నావు? అసలు ఏమనుకుంటానవే నువ్వు గింతగా నా నోరు లేపినావు? బరాబర్ లేపుతా. మీరు నా జోలికి రానాల్సిన అవసరం లేదు. నేను మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకొని నేను అదైతా. మీరు రూపాయి నాకు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ మీరు నన్ను మాటలు అనుకుంటా ఇట్లా పనికి తీసుకొచ్చుకుంటా కొట్టుకుంటా అజ్జెత్త మాత్రం నేను పడేదాన్ని కాదు. ఏం చేసుకుంటారో చేసుకోర్రి. ఇన్ని రోజులని భరించుకుంటుండాలే. అయిందా? బుద్ధి వచ్చిందా? నా బిడ్డ అని నెత్తి మీద ఎక్కించుకుంటావు కదా. ఇప్పుడు నీ బంగారు బిడ్డ ఏ రకంగా మాట్లాడుతుంది, ఎట్లా మాట్లాడుతుంది అనేది విన్నావా? అంత ధైర్యం ఎవడిచ్చిండు? ఎవన్నో ఉంచుకోపట్టుకే అంతా మాట్లాడుతుంది. అది ఏవన్నా ఉంచుకొని ఎవరితోటన్నా మాట్లాడుతున్నట్టు తెలియాలే. దానికి అదే రోజు దాని సావు మరణం అవుతుంది. నేను అట్లా చేస్తా. నా పేరు కాపాడేది ఉంటేనే అది బతుకుతుంది. దానికి బాగా నోరు లేస్తాంది. అంటావు కదా తిట్టకు తిట్టకు కొట్టకు కొట్టకు ఏమనకని. దాని నోరు చూడికి ఎట్లా లేచిందో. పోనీతీగా నా ఇంటికి పోయినాక రోకలు బండేసి నూకుతా. ఆ మీదికి మర్రవాడు ఉరుకుతాందా అది? అమ్మా నాతోటి అయితలేదమ్మా. అందుకే మీరు రోజు ఎదురు తిరిగినమ్మా ఇద్దరికి. ఇక ఏమైనా మంచిదే, నన్ను వాళ్ళు చంపినా మంచిదే అని నేను ఇన్ని రోజులకు ఈ రోజు ఎదురు తిరిగి మాట్లాడినమ్మా. అమ్మా నాకు వీళ్ళతో ఉండబుద్ధి అయితలేదమ్మా. వీళ్ళు ప్రతి నిమిషం నన్ను టార్చర్ పెడుతుర్రమ్మా. నన్ను కూడా నీ దగ్గరికి తీసుకెళ్ళమ్మా. నాకు ఇంకా ఇంకా బతకాలని లేదమ్మా. నాకు చచ్చిపోవాలని అనిపిస్తుంది. బతికుండి ఏం సాధించలేనమ్మా. నేను వీళ్ళతోటి బాధలు భరించుడు తప్ప. నేనేమనక ముందే నన్ను ఎట్లా కొట్టిందో చూసినవా అమ్మా? దాని చేతులు ఇరిగిపోరు, దాని కాళ్ళు రెక్కలు పడిపోను. అమ్మా నువ్వు ఉంటే నాకు ఈ గతి పట్టేదా అమ్మా? ప్రతి ఆడపిల్లకు తండ్రి ఉన్నా లేకున్నా తల్లి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. తల్లి లేని ఆడపిల్ల జీవితం వేస్ట్ అంటే వేస్ట్. ఆ జీవితం మరొకరికి ఉండబోవద్దు. అన్న తల్లుంటే కడుపిండు పెట్టుకునైనా బిడ్డ కడుపు చూస్తుంది. కానీ నాకు అదృష్టం లేదు అమ్మా. నాకు నువ్వు కావాలమ్మా. నా దగ్గరికి వచ్చేయమ్మా. లేకపోతే నన్నే తీసుకెళ్ళు. నాకు బతకద్దు. ఇప్పుడు నేను వాళ్ళ మీదకి మర్రపడ్డా అని వాళ్ళు ఏం చేస్తారో ఏమో. నేనైతే ఇంటికి వచ్చేసిన. వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదు. వచ్చినాక ఏమన్నా అంటారేమో అని భయం అవుతుంది. ఏ దొంగముడా, ఏంది? ఎందుకున్నవే ఇంట్లో? నడువు. ఎందుకు పోతా నేను? ఎందుకు పోతావా? మీ అయ్య మీదికి నా మీదికి మర్రబడ్డావు. నువ్వు నీ ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు. ఎవరితోటి పోతావా లేకపోతే ఏడుకోయి బతుకుతావా? బతుకుపో. నా ఇంట్లో నువ్వు ఉండాల్సిన అవసరమే లేదు. నన్ను తిడుతుర్రు కొడుతుర్రు అని నేను మర్రబడ్డా.
అంతే తప్పించి నేను కావాలనేమో మర్ర వల్లేదు. మీరు నన్ను మంచిగా చూసుకున్నాక నేనేమనా కదా, ఎన్ని రోజులని భరించాలి మిమ్మల్ని. నువ్వు నోరు తెరవకే, నువ్వు నోరు తెరవకు, నాకంత బీఫిలేస్తాంది. దొంగ ముండా, నీకు మా మీద భయం లేకుండా పోయిందే. అంతగానం నీకు ఎవడు ధీమా ఇస్తాండో, ఎవడేం చెప్తాండో, ఎవరి మాటలు పట్టుకొని నువ్వు ఇట్లా అయితానవో నీ ఈ పంత వలగొడితే ఇప్పుడు. నన్ను కొట్టాల్సిన అవసరం నీకు లేదు. నువ్వేం నా కన్న తల్లివి కాదు. నా జోలికి నువ్వు రాకు. నీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉన్నది. అవునాయే, నీ అక్క అయ్య ఆగు, ఇప్పుడే చెప్తావు నీ సంగతి. నీ నోరు మొత్తం బలగొడతా, నువ్వు గూ తెల్లకుండా చెప్తావు. నువ్వు ఇక్కడనే ఉండాగు. అమ్మో ఏమో ఉరుకుతాంది, ఏం చేస్తుంది? ఆయనతో నన్ను చంపుతుందా ఏంది? ఏటన్నా ఉరకల్లా. అయినా ఈ దరిద్రుడు మా నాన్న ఎటువేండు? నేను తిరిగి మర్రబడ్డందుకే ఈమెంత కోపంగా ఉరుకుతుంది. ఆయనతో ఏదైనా తెచ్చి నన్ను చంపుతుందా ఏంది? అమ్మో ఏందమ్మా దాంతోటి నన్ను కొడతావా? కొట్టుడు కాదు, సంపుతా నిన్ను. ఏందే మాటకు మాటకు తిరుగు పడుకుంటా ఏమేం మాట్లాడుతున్నావే నువ్వు? ఇంత ధైర్యం నీకు ఎవడిచ్చిండు? నాకు ఎవరిస్తారమ్మా? మీ బాధ భరించలేక నేనే తిరిగి మాట్లాడినా. అమ్మా నువ్వు కొట్టకు ప్లీజ్. నువ్వు నా జోలికి రాకు, నేను నీ జోలికి రాను. దొంగ ముండా, నీకు ఇంత లేవు. నువ్వు నా మీదకే మర్రవాడి నన్నే ఎదిరించినవంటే రేపు నువ్వేమైనా చేస్తావు. మమ్మల్ని చంపడానికి కూడా నువ్వు వెనకాడవే. నిన్ను బతకనియ నేను. ప్లీజ్ అమ్మా అద్దమ్మా. చెప్పే, ఎవరిని ఉంచుకున్నావు? ఎవడు ధైర్యం ఇస్తే నువ్వు మా మీదకి రెచ్చిపోతున్నావు? చెప్పు. నాకు ఎవరు లేరమ్మా, నీకు దండం పెడతా. దాంతోటి కొట్టకమ్మా ప్లీజ్. ప్రాణం పోతుందమ్మా. దాంతోటి దెబ్బ గట్టిగా తాగుతుందమ్మా. నీ కాళ్ళు మొక్కుతా. అర్ర పడతావా ఇంకోసారి మా మీదికి? నువ్వు కాలేజీకి కాదు కదా, నువ్వు కాలు బయట పెట్టద్దే. ఇక నీకెవడో బాగా ధైర్యం ఇస్తుండు, అందుకే నువ్వు ఇట్లా అవుతున్నవే దొంగదానా. లేదమ్మా నన్ను వదిలిపెట్టమ్మా. దీంతో కొట్టకమ్మా. నీకెవడో బలం ఇస్తాండే వెనక, అందుకే నువ్వు ఇంత బాగా రెచ్చిపోతానవు. నిన్ను బతకనియ నేను. అబ్బా అమ్మా కొట్టకమ్మా. కొట్టుడు కాదు, నిన్ను నరికి పోగులేస్తా. నీ అయ్యా కాదు కదా, నన్ను ఎవ్వరు కూడా ఆపలేరు. నువ్వు ఈ రోజున నీకు బగ్గా తిండి పెట్టి మేపిన కొద్దీ నువ్వు ఈ రోజున మాకు మర్రపడతావా అని? నీకు తిండి పెట్టి మేపుడు మా తప్పే దొంగదానా. బా కొట్టకమ్మా. నువ్వు తన్నయమ్మా బుక్కలన్నీ ప్లీజ్ అమ్మా. కొట్టుడు కాదే, నరుకుతా నిన్ను. దొంగముండా, ఈ రోజున నా మొగన్ని నన్ను రాయే పోయే ఏంద్రా బాడకవని మాట్లాడతావా అని? నీ నోటి మీదకే ఈ మాట వెళ్ళద్దే. దీన్ని బట్టి తలకాయ మీదకే జాంపుతే దెబ్బకే నువ్వు జావాలే. నువ్వు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే మాకు. తలకాయ మీద కొట్టకమ్మా, చచ్చిపోతమ్మా. నాయే, దీన్ని బట్టి చంపుతే నువ్వు దెబ్బకే జావాలే. నువ్వు బతుకుండి లాభం లేదే, నువ్వు జావాలే. నిన్ను చంపాలనే నేను పట్టుబట్టినా. అది సావు. సప్పులే సచ్చిందా ఏంది? తలకాయ మీదకి కొట్టినా సచ్చినట్టున్నది దొంగముండా. చిందా ఏంది కొంపదీసి? అయ్యో, నేనేమో కోపంలా తలకాయ మీదకి వేసినా. ఆశ మాడుతాంది. ఇప్పుడు ఏం చేయాలి? గుద్దుకొని పడ్డదని చెప్పల్లా, లేకపోతే ఎట్లా? నా మొగడు ఏడున్నాడు? సత్తే జావనా, లేకపోతే హాస్పిటల్కి తీసుకుపోవాలా? ఏం చేయాలి? నాకేం అర్థమైతలేదు కదా. ఇక చూసిరా దోస్తులు, ఈ విధంగా అయితే లావణ్య మర్రబడ్డప్పుడట ఈ విధంగా మస్తు కొట్టిందట. మరి నెక్స్ట్ పార్ట్ లో ఏమైతది? లావణ్యకి ఏమన్నా అవుతుందా? అసలు మంచి ఉంటదా ఉండదా అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తది. ఆ దోస్తులు జరా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏమైతుందో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. అందరికి బాయ్ బాయ్ దోస్తులు.